నెల్లూరు భగత్ సింగ్ కాలనీ దగ్గర పెన్నా నదిలో 14 మంది యువకులు చిక్కుకున్నారు. మద్యం సేవించి పేకాట ఆడేందుకు నది మధ్యలోకి యువకులు వెళ్లారు. ఆ సమయంలో అధికారులు సోమశిల డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నది మధ్యలో చిక్కుకున్న యువకులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల సమాచారంతో ఘటనా స్థలానికి నెల్లూరు ఆర్డీఓ పోలీసులు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రి నారాయణ తెలుసుకుంటున్నారు. పెన్నా నది మధ్యలో చిక్కుకున్న యువకులను రక్షించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా మంత్రి నారాయణ తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, శ్రీనివాస్, యాక్చువల్ గా సోమశిల డ్యామ్ కి పై ఎత్తు నుంచి పెద్ద ఎత్తున ఇంట్లో వస్తుంది. దాదాపుగా 30,000 నుంచి 35,000 క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వీరంతా ఒక సమిష్టిగా పెద్ద ఎత్తున నిల్వ చేయడం కూడా జరిగింది. వాటర్ ని రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వరి పంటకి ఇబ్బంది లేకుండా, ఇతర పంటలకు ఇబ్బంది లేకుండా ఇటువైపు సోమశిల అటువైపు కండలేరు రెండు కూడా ఫుల్ చేశారు. ఈ క్రమంలో చెరువులు కూడా చాలా వరకు, రిజర్వాయర్లు కూడా చాలా వరకు ఫిల్ చేయడం జరిగింది. కానీ రాబోయే వర్షం దృష్టిలో పెట్టుకుని కొంత ఖాళీలు అట్టుపెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు 2 రోజులుగా ఈ వాటర్ ని దిగువకు వదులుతూ ఉన్నారు. అవసరమైనటువంటి ఈ వాటర్ వృధా జలాలన్నీ కూడా సముద్రంలో పోతూ ఉన్నాయి. కానీ ఈ నెల్లూరు పెన్నా నది వద్ద చాలా మంది యువకులు సాయంత్రం అయితే ఆ పెన్నా నడి మధ్యలోకి వెళ్లి ఆ దిబ్బల్లో కూర్చొని పేకాట ఆడటం అలాగే మద్యం సేవించడం చేస్తూ ఉంటారు. ఈ రోజు లాగానే వాళ్ళు పెన్నా నది నడి మధ్యకి వెళ్లి పేకాట ఆడుతూ మద్యం సేవిస్తూ ఇది చేస్తున్నారు. అకస్మాత్తుగా పై ఎత్తు నుంచి ఈ విడుదల చేసినటువంటి వృధా జలాలు 2 పాయలుగా చీలి రావడం జరిగింది. దిబ్బల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 2 పాయల మధ్య చిక్కుకుపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి, సన్నిహితులు ఫోన్లు చేసి మా ప్రాణాలు కాపాడండి, మధ్యలో చిక్కుకుపోవాలని చెప్పేసి ఆహాకారాలు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు కొంతమంది అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది, ఇలా చిక్కుకుపోయి ఉన్నారని చెప్పి. వెంటనే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం డ్రోన్ క్యాంప్స్ తోటి వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ లొకేషన్ తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బోట్లు కూడా తెప్పిస్తున్నారు. మరి కాసేపట్లో బోట్ల ద్వారా వీళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 14 మంది నుంచి 20 మంది వరకు కూడా ఇక్కడ ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు వీళ్ళంతా కూడా అక్కడ పెన్నా నది నడి మధ్యలో ఉండే ఇసుక దిబ్బల్లోకి వెళ్లి పేకాడటం, మరోవైపు మద్యం సేవించడం, ఈ 2 కూడా చేస్తూ ఉంటారు. రోజులాగానే పెన్నా నది ప్రశాంతంగా ఉందని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి వెళ్ళడం, అక్కడ మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఉన్నారు. ఒక్కసారిగా పై ఎత్తు నుంచి వాటర్ అంతా కూడా ఇన్ఫ్లో వాటర్ ఏదైతే ఈ సముద్రంలోకి వదిలారో ఈ వృధా జలాలన్నీ కూడా 2 పాయలుగా చీలి పెన్నా నది ప్రవాహం పెరిగిపోయింది. పెన్నా నది ప్రవాహం పెరిగిపోవడంతో గజఈతగాళ్లు సైతం అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాళ్ళంతా కూడా దెబ్బల మీద చిక్కుకుపోయి ఉన్నారు. ప్రవాహం ఇంకా పెరిగితే తమ ప్రాణాలు పోతాయని చెప్పేసి భయంతో ఆహాకారాలు చేస్తున్నారు. కాపాడాలంటూ ఫోనుల్లో మెసేజ్లు పెట్టడం, అలాగే వాళ్ళ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పెన్నా నది నడి మధ్యన ఉన్నాము, అటువైపు ఇటువైపు వాటర్ ఉన్నాయి, రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో వాళ్ళు ఎప్పుడైతే స్థానిక టీడీపీ నేతలు కొంతమంది రెవెన్యూ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. అలాగే పోలీసు, నవాపేట పోలీసులు, ఇతర పోలీసు అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. బోట్లు కూడా సంసిద్ధం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ భగత్ సింగ్ కాలనీ, జాతిరెడ్డి కాలనీ, ఈ జాతిరెడ్డి నగర్ మొత్తం కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఎవరైతే లోపల చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు ప్రాణాలతో బయటకు వస్తారా లేదని చెప్పేసి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, ఇంకా వాటర్ ఫ్లో పెరిగేదానికి సమయం ఉంది కాబట్టి వాళ్ళని కాపాడేదానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతామని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ సోమశిల ఇంట్లో దాదాపు గత ఏడాది అయితే
వాటర్ మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. దాదాపు 2 పంటలకి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి పంటకి అలాగే 2వ పంటకి కూడా సాగునీటిని పుష్కలంగా అందించారు. రైతాంగం అంతా కూడా పంటలు పండించుకోవడం జరిగింది. వరి పంట విస్తృతంగా సాగైంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నీటికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. పైనుంచి వచ్చే ఇన్ఫ్లో వాటర్ అంతా కూడా ఫస్ట్ లో మొదట్లో 2,000, 3,000 వస్తూ ఉంది. తర్వాత 18,000 వచ్చింది. ప్రస్తుతం అయితే 30,000 నుంచి 35,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ ఇన్ఫ్లో వస్తూ ఉంది. దానంతా కూడా సోమశిల డ్యామ్ లో దాని కెపాసిటీ వచ్చి 78 టీఎంసీలు, ఇప్పటికే 70 టీఎంసీలు పైగా నీటి నిల్వ చేయడం జరిగింది. అలాగే కండలేరు డ్యామ్ లో దాదాపు 68 టీఎంసీలు దాని కెపాసిటీ, ఇప్పటికే దాదాపు సుమారుగా 60 టీఎంసీల వాటర్ ని అక్కడ నిల్వ చేసుకోవడం జరిగింది. ఇతర రిజర్వాయర్లు సర్వేపల్లి, చిన్నకాక బ్యాలెన్స్ రిజర్వాయర్, ఇలాగే కనిగిరి రిజర్వాయర్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా నింపుకుంటూ వస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతుంది. నెల్లూరు జిల్లాలో యాక్చువల్ గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. ఆ క్రమంలో ఎలా మేనేజ్ చేయాలి అంటే ఒకవేళ అకస్మాత్తుగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ డ్యాములు కానీ ఇతర చెరువు కానీ ఇబ్బంది పడకుండా నిల్వ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ రోజున దాదాపు 30,000కు పైగా టీఎంసీలు క్యూసెక్ల వాటర్ వస్తూ ఉండడంతో దాని కిందకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో అధికారులు కిందకి విడుదల చేశారు. దీంతో వీళ్ళంతా కూడా ఇక్కడ చిక్కుకుపోయారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఉంచాను సార్.